సో, గడిచినటువంటి ఆయన వాగ్దానాలు ఏదైతే ఎంపీ ఎలక్షన్‌కి సంబంధించినటువంటి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏవన్నీ చూసినారో, ఆ టైంలో మేము గూడా ఎక్స్‌ప్లనేషన్ ఇవ్వలేకపోయినాం ఒక బీఆర్ఎస్ పార్టీకి. కానీ గడిచినటువంటి 2 సంవత్సరాలు. ఈ 2 సంవత్సరాలలో ప్రజలందరూ కూడా తెలుసుకున్నారు. మేము మోసపోయాము. 6 గ్యారంటీలనేది మోసము. ఈ 420 హామీలనేది కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టడానికే తప్ప, కేసీఆర్ గారిని ఓడగొట్టడానికే తప్ప, వేరే ఏ ఆలోచన లేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికని ప్రజలకు అర్థమైంది. అందుకని గడిచినటువంటి 10 ఏళ్ళు మేము ఒకవైపు ఉద్యమం తర్వాత రాజకీయ పార్టీగా ఎదిగిన తర్వాత తెలంగాణని దేశంలో అగ్రగామిగా నిలబెట్టిన సంగతి సబ్బండ వర్గాలు అందరూ కూడా గమనించినారు. ఆ సంవత్సరం మొన్న మేము జనరల్ ఎలక్షన్‌లో 2023లో ఓడిపోయినటువంటి ఎలక్షన్ మాత్రము వాళ్ళు ఇచ్చినటువంటి అబద్ధపు హామీల వల్ల మాత్రం ఓడిపోవడం జరిగింది. ఈ 2 సంవత్సరాలలో వల్ల ప్రజలందరూ రియలైజ్ అయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు రైతులు, మహిళలు, నిరుద్యోగులు ఎక్కడ అన్ని సబ్బండ వర్గాలు మేము ఎన్ని రంగాలలో ఈ తెలంగాణని మొదటి స్థానంలో ఉంచినా కానీ ఈరోజు అట్టడుగున మళ్ళా తీసుకెళ్ళినటువంటి ఘనత ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కింది. ప్రజలందరూ గమనిస్తున్నారు. అందుకే చాలా మంచిగుంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ సరే ఇప్పుడు ప్రయాణం. వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో మేము అమలు చేస్తున్నామనేసి కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. సో అసలు అమలు చేస్తున్నారా? అమలు చేసే అవకాశాలు ఉండొచ్చు అంటున్నారు. లేదండి. యాక్చువల్‌గా ఇక్కడ ఎవరెవరైతే మాట్లాడుతున్నారో మేము ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో ఒకవైపు వాళ్ళు మొట్టమొదటిగా వాళ్ళు చేసినది ఏందంటే మహిళలకు ఫ్రీ బస్ అని అన్నారు. ఫ్రీ బస్సు బానే ఉంది. బస్సులు పెంచండి. బస్సులు పెంచడంతో పాటు మీరు రేట్లు తగ్గించండి. మీరు ఏదైతే మహిళలకు ఫ్రీ బస్ ఇస్తున్నా అని చెప్తూనే ఒకవైపు మగవారికి డబల్ ఛార్జ్ చేసినారు. డబల్ ఛార్జ్ చేస్తే ఏముంది? ఒకవైపు వాళ్ళు అది ఎక్కలేక వాళ్ళు కంప్లీట్‌గా నిర్వీర్యం చేసినటువంటి ఘనత వాళ్ళకు. ఆల్రెడీ అప్పులలో ఉన్నటువంటి ఆర్టీసీని ఇంకా అప్పులలోకి నెట్టేసి ఈరోజు ఆర్టీసీ కార్మికుల జీవితాన్ని అగమ్య గోచరంగా మార్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారిది. అది సిలిండర్ విషయంలో ఉచిత సిలిండర్ 500 బోనస్ ఏదైతే ఉచిత సిలిండర్ పేరుతో ఆయన ఇచ్చినటువంటి హామీ అమలు చేసినా అని చెప్తున్నారో మా నియోజకవర్గానికి అంతెందుకు కొడంగల్కు రమ్మంటారా, ఎక్కడ ఏ మినిస్టర్ గారు ఎవరు అడిగినా కానీ వాళ్ళ సొంత నియోజకవర్గాలు రావడం కూడా మేము మా బీఆర్ఎస్ పార్టీల లీడర్లు మేము అందరం రెడీగా ఉన్నాము అని చెప్పినా కానీ ఒక్కరు కూడా మా సవాల్ స్వీకరించి ఏ నియోజకవర్గంలో కూడా ఒక్క మీటింగ్ పెట్టలేదు. అంతెందుకు ఈరోజు వాళ్ళు ఏ గ్యారంటీని అమలు చేసినా అని చెప్పినా కానీ వాళ్ళు ఎక్కడికి వచ్చి వాళ్ళు చర్చ పెడతారని మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరమైనా వస్తాం, సవాల్ స్వీకరిస్తాం. అక్కడ ఒకసారి గ్రౌండ్లో రియాలిటీని చూడండి. ఒకవేళ రాని పక్షంలో వాళ్ళు ఏమన్నారు, కలెక్టర్ ఆఫీస్ పోండి, అక్కడ మీరు దరఖాస్తు చేసుకోండి, మళ్ళీ మేము ఇస్తామన్నారు. ఇంతవరకు ఒక్కటంటే ఒకటి కాలి. రుణమాఫీ కానీ, మిగతా ఇచ్చినటువంటి గ్యాస్ కానీ, 200 యూనిట్ ఫ్రీ కరెంట్ కానీ, ఇట్లా అనేకలు వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో కేవలం 20-30% అమలు చేసుకొని మొత్తం ఇచ్చేసినామనే ఒక అపోహల వాళ్ళు ఉన్నారు. అంతెందుకు కంటోన్మెంట్ ఎలక్షన్ టైంలో దాదాపు 10,000 పైచిలకు నేను ఇల్లులు కట్టిస్తా అని చెప్పేసి అక్కడ మాట ఇవ్వడం జరిగింది. బై ఎలక్షన్లు అయిపోయినాయి. ఇంతవరకు అటు పక్కన పోయిన పాపాన పోలేదు. అట్లెందుకు ఈరోజు కంటోన్మెంట్ బై ఎలక్షన్ జరిగిన ప్రాంతానికే వాగ్దానాలు ఇచ్చిండా? గడిచినటువంటి జనరల్ ఎలక్షన్లో ప్రతి ఒక్క గెలిచినటువంటి అన్ని నియోజకవర్గాలకు ఇచ్చింది కదా మాట. కనీసం మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న కాన్స్టిట్యున్సీలో నీకు ఇష్టం లేకపోతుండొచ్చు, నీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరైనా అభివృద్ధి చేయాలి కదా. ఎక్కడ కూడా చేయట్లేదు. తద్వారా ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, ఏది కావచ్చు నెరవేరన్న ఆలోచన కూడా ఈరోజు ప్రజల్లో పెద్ద ఎత్తున ఉంది. అంటే సార్ నెరవేర్చలేదు, అసలు వాళ్ళు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మీరు అంటున్నారు. మీరే అబద్ధపు ప్రచారం చేస్తున్నారు. ఇప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రేషన్ కార్డులే లేవు, సన్న బియ్యం లేదు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తున్నాము, సన్న బియ్యం ఇస్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తున్నాము, ఆ మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నాము, రైతన్నలకు రుణమాఫీ చేస్తున్నాము, రైతు బంధు ఇస్తున్నాము అనేసి ఇవన్నీ చెప్తున్నారు కదా సార్. ఒకవైపు రేషన్ కార్డులమ్మ మేము క్లియర్గా స్వయాన బట్టి విక్రమార్క గారే ఆ టైంలో ఆయన శిల్పి అధ్యక్షుడిగా ఉన్న ఆయన స్వయాన బట్టి విక్రమార్క గారే ఆ రోజు కేసీఆర్ గారు ఏదైతే 6 లక్షల మీరు రేషన్ కార్డులు విడుదల చేసినామో ఆయన కూడా మా అందరితో పాటు అప్పుడు ఉన్నటువంటి స్థానిక మంత్రులు ఎవరెవరైతే ఆయన కూడా ఖమ్మంలో ఆయన కూడా పాల్గొని మేము ఇచ్చినటువంటి రేషన్ కార్డులు ఆయన పంచడం జరిగింది. సో వాళ్ళు పంచిన దాన్ని కూడా మేము ట్విట్టర్లో ఆయన పోస్ట్ చేసుకున్నది కూడా తీసి చూపించినాం కూడా. మీరు కూడా ఉన్నారు కదండి, ఒకసారి కళ్ళేమన్నా మీరు చూసి కూడా చూడలేదని చెప్తే ఇంతకన్నా అమాయకత ఉందని చెప్తున్నాం. ఈరోజు వాళ్ళు అదే మాకు ఇప్పటికీ ఏంటంటే వాళ్ళు ఏ విధంగా వాళ్ళ కాన్ఫిడెన్స్ జనరేట్, ఒకవైపు కంటికి కనపట్టినట్టుగా వాళ్ళే రేషన్ కార్డులు ఇస్తారు, మా హయాంలో ఇవ్వలేదని చెప్తారు. ఇక్కడ మేము ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. చర్చకు సిద్ధము, మీరు ఇచ్చిన ఏది కూడా సంపూర్ణంగా అమలు కాలేదు, కనీసం 20% కూడా అమలు కాలేదు, మాతో చర్చకు రండి అంటే ఒక్కసారి కూడా ఒకడు వచ్చి సరే నా కాన్స్టిట్యున్సీకి రా చర్చ పెడదామని ఒక్కరు కూడా సవాలు తిరిగి మాకు చెప్పలేదు. కనీసం వాళ్ళు వచ్చి మమ్మల్ని పిలవలేదు. అది మేము చెప్పదలుచుకున్నాం. ఓకే. సో తద్వారా మేము ఏం చెప్పాలనుకున్నామంటే అసలు వీళ్ళు ఇంతవరకు
ఈ 6 గ్యారెంటీలో ఒక్కటంటే ఒకటి సంపూర్ణంగా ఎక్కడ ఇంప్లిమెంట్ కాలేదు. ఇచ్చినటువంటి ఉచిత బస్సు పేరు మీద ఏదైతే మహిళలకు ఇచ్చినారో అంతకు డబల్ రేట్ ఈరోజు వసూలు చేస్తారా లేదా? ఏ ఆర్టీసీ బస్సుని ఎక్కుదాం, ప్రతి దగ్గరికి వెళ్దాం, అక్కడనే కనుక్కుందాం మనం ఎవరిని ఉన్నా కానీ. ఓకే. అంటే సార్ ఇప్పుడు ప్రత్యేకంగా ఎక్కువగా మాట్లాడుకుంటే అంటే బీఆర్ఎస్ వద్దు, బీఆర్ఎస్లో నోటిఫికేషన్ రాలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఉద్యోగ నోటిఫికేషన్స్ వస్తాయని నిరుద్యోగుల పాత్ర కూడా ఉంది అందులో కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి. ఈ మధ్యన కొన్ని వీడియోలు కూడా చూసినాం నిరుద్యోగులు. అవును, చూసినాము. అది ఆవిష్కరణ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు, కాంగ్రెస్ నిరుద్యోగ బాకీ కార్డ్ అనేసి. సో ఏంటంటే ఇలాంటి కొంతమంది పేడ ఆర్టిస్టుల వెనుక బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, వాళ్ళు కావాలని ఇట్లా చేస్తున్నారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత 70,000 ఉద్యోగాలు ఇచ్చినాము, ఇంకా నోటిఫికేషన్లు ఇస్తున్నామని సీతక్క గారు అంటున్నారు. లేదండి, యాక్చువల్గా ఇందాక నేను అర్థం చేసుకున్న క్వశ్చన్లో వాళ్ళు గతంలో మా జనరల్ ఎలక్షన్లో కావాలని నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి రాహుల్ గాంధీని తీసుకెళ్ళి అక్కడ అశోక్ నగర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో మీటింగ్ పెట్టించి ఏదైతే హామీ ఇచ్చి మేము ఇస్తామని చెప్పేసి వాళ్ళని కావాలని ఒక రాంగ్ డైరెక్షన్లో నిరుద్యోగులందరూ పెట్టడం జరిగింది. దాని గురించి నేను మాట్లాడడం జరిగింది మొదటగా. రెండోది ఏంటంటే ఈరోజు వాళ్ళు అనే మాటలు అన్నీ ఒకవైపు పక్కన పెడితే గడిచినటువంటి 10 సంవత్సరాలలో కేసీఆర్ గారి హయాంలో 1,60,000 పైచిలకు ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినది మేము ఉద్యోగాల ద్వారా. ఈవెన్ అసెంబ్లీ సాక్షిగా మేమందరం, నేను ఆ రోజు అసెంబ్లీలో ఉన్న హరీష్ రావు గారు కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, మేము కేటీఆర్ గారిది అధ్యక్షన, కేసీఆర్ గారి అధ్యక్షతన ఎన్ని ఉద్యోగాలు ఇచ్చినామో, ఏ డిపార్ట్మెంట్లు ఇచ్చినామో కంప్లీట్గా వాళ్ళకు ఒక ప్రొఫార్మ్ మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. ఆ రోజు అసెంబ్లీ ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు లేదని చెప్తున్న దానికి మేము ఇచ్చినామని చూపించుకునే ప్రయత్నం చేసినాం, కానీ అక్కడ నిరుద్యోగుల్ని తప్పుదో పట్టించేసరికి వాళ్ళు ఆ రోజు నమ్మలేదు. దాని తర్వాత మేము ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు ఏదో దానికి ఎగ్జామ్లు కూడా పూర్తి చేసినాం. దాదాపు 50,000 ఉద్యోగాలకు మేము ఉద్యోగాలు కూడా పూర్తి చేసినాం. ఖాళీ ఉద్యోగ పత్రాలు అందజేయాలంతే. వీళ్ళు వచ్చినటువంటి 2 నెలలనే ఎక్కడైనా వీళ్ళు నోటిఫికేషన్ వేయలేదు, ఉద్యోగాలు కండక్ట్ చేయలేదు, నేరుగా వచ్చి పత్రాలు వేయడానికి వీళ్ళు ఏమైనా పైనుంచి దిగి వచ్చినారా అండి? గతంలో మేము ఇచ్చినాయి కదా. అంటే మొత్తంగా మేము చేసినవి చూసుకుంటే 2 లక్షల పైచులకు ఉద్యోగాలు కేవలం మేము ఇచ్చినాయే, వీళ్ళు ఇచ్చినవి కావు. వీళ్ళు వచ్చిన తర్వాత ఏదో ఒక కొత్త రకమైనటువంటి ఈ ప్రభుత్వ రంగంలో అంటే ఈ గ్రామ పంచాయతీ వర్కర్లకు సంబంధించి ఏదో కొత్త రకంగా ఒక పోస్ట్ పెట్టేసి ఒక 10,000 మందికో ఎవరికో ఏదో ఇచ్చినట్టుగా మేము చూస్తున్నాం. కానీ ఈరోజు నిరుద్యోగులు అడిగింది మేము గతంలో మేము చెప్పినాం, ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ ఉద్యోగ అవకాశాలు నిజంగా ఆలోచించండి, అది అందరికీ రావు. మన దేశ జనాభాలో ఉన్న దాంట్లో 1% నుంచి 5% వరకే గవర్నమెంట్ ఉద్యోగాలు ఉంటాయి. మిగతాదంతా కూడా ప్రైవేట్ రంగం నుంచి మనం తీసుకురావాలి. మేము అదే చెప్తున్నాం. దాదాపు 20 లక్షల పైచులకు ఉద్యోగాలు పరోక్షంగా కావచ్చు, ప్రత్యక్షంగా కావచ్చు, కేటీఆర్ గారు ఐటీ వ్యవస్థ మీద పెట్టిన శ్రద్ధ వల్ల పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరు కూడా వచ్చినాయని చెప్పేసి మేము చెప్పినాం కూడా. దాంతోపాటు పెద్ద కొత్త కంపెనీలు కూడా తీసుకొచ్చినాం. కానీ ఈరోజు మేము ఓడిపోయిన తర్వాత జరిగిన సంఘటన ఏంది? దాదాపు 5-6 అతిపెద్ద కంపెనీలు, దాదాపు 1 లక్ష పైగా, 2 లక్షల పైగా ఉద్యోగాలు ఇచ్చే కంపెనీలు ఈరోజు ఆంధ్ర ప్రాంతానికి వెళ్ళిపోయినాయి, గుజరాత్కి వెళ్ళిపోయినాయి, అట్లా వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయినాయి. అది చూస్తేనే మా బాధ. ఈరోజు స్థానికంగా ఉన్న నిరుద్యోగులు ఇంకా బాధపడుతున్నారన్న సంగతి మాత్రం మేము గమనిస్తున్నాం. ఓకే. అంటే తద్వారా బాకీ కార్డు కూడా మీరు అన్నట్టుగా సీతక్క, సరే ఈ సీతక్క గారు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, బట్టి విక్రమార్క గారు కావచ్చు, ఎవరైనా కానీ నోరు తెరిస్తే వాళ్ళు ఎక్కడ నిజాలు మాట్లాడితే వాళ్ళు కడుపు నింపుకుంటున్నటువంటి వ్యవస్థ ఎక్కడైనా అడ్డుపడతారేమో అని చెప్పేసి నిరంతరం అబద్ధాలే మాట్లాడడానికి పూనుకున్నారు తప్ప ఎక్కడ కూడా వాళ్ళ అసమర్థతని ఒప్పుకోవడానికి మాత్రం ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఓకే. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం జరిగింది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే బీసీలకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో బీసీలకు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తామనేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. మీకు నిజంగా సబ్బండ వర్గాలలో ముఖ్యంగా అత్యధికంగా బీసీల గురించి, వాళ్ళ కుల వృత్తులకు సంబంధించి ఒకవైపు ముదిరాజులకు చేపల పెంపకం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి సామాన్లు ఇవ్వడం కావచ్చు, దాన్ని అమ్ముకోవడానికి ముప్పేట్లు కావచ్చు, వెహికల్స్ కావచ్చు కానీ వాళ్ళకి ఇవ్వడం, యాదవులకు సంబంధించి గొర్రెల పంపిణీ కార్యక్రమం తీసుకోవడం కావచ్చు, మిగతా ఉన్నత బీసీ కళాశాలల్లో వాళ్ళకు మా పిల్లలకు ఏదైతే బీసీ పిల్లలు చాలా ఇబ్బంది పడుతుందని చెప్పి బీసీ గురుకులాలలో ఎక్కడ 200 ఎక్కడ 1000కు పైగా ఈరోజు స్కూళ్ళను పెట్టిన ఘనత కూడా కేసీఆర్ గారిది. ఇట్లా బీసీల కోసం మీరు అడగగలిగితే కులానికి ఒక్కొక్క లాభం జరిగే విధంగా గౌడ కులానికి ఎవరైనా కానీ స్థానికంగా రిజర్వేషన్ పెట్టి, వైన్స్లలో రిజర్వేషన్ ఉండాలి, వాళ్ళ కుల వృత్తి అది, కళ్ళు నమ్ముకునే వాళ్ళు ఈరోజు కళ్ళు నమ్మనియట్లేదని చెప్పేసి స్వచ్ఛందంగా వాళ్ళ కళ్ళు నమ్ముకోవడానికి కూడా అఫీషియల్గా
మన తెలంగాణ సాంప్రదాయంలో ఎక్కువ శాతం అది ఉంటుందని చెప్పేసి వాళ్ళకంటూ కొన్ని సెంటర్లు పెట్టడం, ఇట్లా అనేక రకాలుగా ప్రతి ఒక్క కుల వృత్తిని ఎంకరేజ్ చేస్తూ చిన్న చిన్న కుల వృత్తులకు ఇబ్బంది అవుతుందని చెప్పేసి బీసీ బంధును కూడా తీసుకొచ్చి అన్ని రకాలుగా బీసీ కులాలను ఆదుకోవడానికి సర్వ ప్రయత్నాలు కేవలం 10 సంవత్సరాలలో, అందులో సంవత్సరంన్నర కరోనా కాలం పోయి మనం ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా కానీ కేసీఆర్ గారు అన్ని చేసి చూపించినారు, అది వాస్తవం. కానీ ఈరోజు ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే బీసీ డిక్లరేషన్ పేరిట కామారెడ్డిలో వాళ్ళు ఏదైతే పెద్ద ఎత్తున వాళ్ళు సభలు పెట్టి ఈరోజు వాళ్ళు చెప్పినారో, వాళ్ళన్న మొట్టమొదటి ఈరోజు 42% రాజకీయంగా మేము ఏదైతే ఇస్తున్నామో మొన్న నోటిఫికేషన్ ఇచ్చినారు, మేమందరం పోయి అక్కడ పనిచేస్తున్నాం, రాత్రి కోర్టు కొట్టేసిన తర్వాత ఈరోజు ఎలక్షన్ కూడా వెళ్ళలేని పరిస్థితులలో బీసీలను మోసం చేసిన అన్న బాధలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. పెద్ద ఎత్తున ప్రజలు కూడా పెద్ద ఎత్తున బాధపడుతున్నారు. ఎందుకు మోసం చేయాలి? ఎలక్షన్ పేరిట మేమందరం అన్ని విధాలుగా మాకు రాజకీయంగా అవకాశం వచ్చిందని ఒక ఆనందాన్ని ఇచ్చి ఈరోజు కావాలని మోసపూరితంగా మమ్మల్ని మోసం చేస్తున్నారని ఏ గ్రామం పోయినా కానీ ప్రతి ఒక్క బీసీ కూడా ఈరోజు తలుచుకుంటామాట. వాస్తవం, మీరు ఏ గ్రామానికి వెళ్ళినా తెలుసుకోవచ్చు. ఒకటి. రెండోది, ఇందులోనే మేము అడగట్లేదు, వాళ్ళు మిగతా అన్ని వివిధ రకాల కాంట్రాక్ట్ వ్యవస్థలలో కావచ్చు, మిగతా అన్నిట్లలో కూడా బీసీలకు ఖచ్చితంగా మేము అవకాశం కల్పిస్తామని అన్నారు కదా, దాన్ని ఎవరు ఆపినారు? దాన్ని ఎవరు ఆపలే కదా. మరి దాంట్లో ఇవ్వచ్చు కదా. ఓన్లీ రాజకీయంగానే ఏదైతే అంటున్నారో మరి మిగతా వ్యవస్థలో ఇచ్చి చూపెట్టు. నువ్వు ఇస్తానన్నటువంటి దాదాపు ఈ రోజు వరకు దాదాపు కొన్ని వందల కోట్లు ఈరోజు బీసీకి సంబంధించినటువంటి సంక్షేమ శాఖ ఏర్పాటు చేసి దానికి కూడా ఒక మంత్రి శాఖ ఏర్పాటు చేస్తాను కదా, దాన్నో రాపిరు, దాన్నో రాపలే కదా. ఇట్లా అనేక రకాలుగా బీసీలకు సంబంధించినటువంటి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి ప్రతి ఒక్క అంశం ఈరోజు మళ్ళీ మీరు ప్రచురిస్తే చాలు, అందులో ఏ ఒక్కటంటే ఒకటి కూడా ఈరోజు వరకు నెరవేర్చలేదు. అన్ని విభాగాల్లో మోసం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మాకు న్యాయం జరగట్లేదు. అన్నిటికంటే దారుణంగా గతంలో కేసీఆర్ గారి హయాంలో ఉద్యోగ అవకాశాలు ఉన్నప్పుడు ఓపెన్ కేటగిరీలో ఎవరైనా బీసీలు కావచ్చు, దళితులు కావచ్చు, ఎక్కడైనా ఓపెన్ కేటగిరీలో కొట్టినప్పుడు మళ్ళీ వాళ్ళు స్పెషల్ కేటగిరీ వచ్చినప్పుడు దాన్ని ఎవరు కూడా కన్సిడర్ చేయబెట్టారు. కానీ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకవేళ ఓపెన్ కేటగిరీలో దళితులు కానీ బీసీలు కానీ ఎక్కడైనా ఉద్యోగాలు కొడితే వాళ్ళకి రాసినటువంటి మిగతా వాళ్ళ రిజర్వేషన్ కోటాకు వచ్చేసరికి ఓపెన్ కేటగిరీలో ఆల్రెడీ ఒక 7-8 ఉంటే దాన్ని కూడా రిజర్వేషన్ కేటగిరీ కింద వాళ్ళని నెట్టేసి మిగతా అంతా ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం ఈరోజు అందరూ కూడా చూస్తున్నారు. తద్వారా ఈరోజు దళితులలో నిజంగా ఉన్నత స్థాయి మంచిగా చదువుకున్న వాళ్ళకేమో ఖచ్చితంగా వాళ్ళకు కూడా రిజర్వేషన్ కేటాయించడం వల్ల రిజర్వేషన్ ద్వారా ఎవరైతే లాభం పొందాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతున్న సంగతి కూడా ఈరోజు నిరుద్యోగులు అందరూ గమనిస్తున్నారు. అనేక రకాలుగా బీసీలను, దళితులను, అన్ని సబ్బండ వర్గాలను మోసం చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఈరోజు నిరుద్యోగులు కూడా తెలుసుకున్నారు. ఓకే. అంటే కాంగ్రెస్ పార్టీలోనే మంత్రుల మధ్య సఖ్యత లేదనుకోవచ్చు సార్. అంటే ఇప్పుడు తప్పకుండా ఇప్పుడు మా మంత్రి కొండ సురేఖ గారు కానివ్వండి, అంటే వాళ్ళ ఇష్యూకు సంబంధించి అది సద్దుమణిగినట్టేనా? ఒక్క కొండ సురేఖ గారిది ఏముందండి, మనం కొండ సురేఖ గారిది మొన్న రీసెంట్గా గడిచినటువంటి కాలంలో జూపల్లి కృష్ణారావు గారు కావచ్చు, మన మిగతా ఎమ్మెల్యే మంత్రులు అందరూ ప్రతి ఒక్కరు చూసుకుంటే ఒకవైపు బట్టి విక్రమార్క గారి కంటే వాళ్ళ సతీమణి పేరే ఎక్కువ వినిపిస్తుంది బయట ఎక్కడ చూసినా కానీ. వాళ్ళదేంది మా దగ్గర పెత్తనం అని అన్ని ఇక్కడ ఈరోజు పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖ సీతక్క సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించి ఎక్కడనో క్వారీలల్లో దొరికిన సంగతి మనందరం కూడా టీవీలోనే చూసినాం. మా ఛానల్ లేలే, ఖచ్చితంగా వాళ్ళే ప్రచురించినారు, ఆ సాక్ష్యాధారాల్లో చూపించినారు. నిన్న మొన్న కొండ సురేఖ గారు అక్కడ జరిగినటువంటి అవినీతిని ఏ విధంగా సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముల కోసం చేసినారు చూపించారు. జూపల్లి కృష్ణారావు గారు లేదా ఇటువైపు మిగతా అన్ని మంత్రిత్వ శాఖకు సంబంధించి మన ముఖ్యమంత్రి గారి తమ్ముల వల్ల వాళ్ళకెంత ఇబ్బంది అవుతున్నది, లేకపోతే ఒక మంత్రిత్వ శాఖలో సంబంధించి ఇంకో మంత్రి ఏలు పెట్టడం వల్ల వాళ్ళు తనుకున్న సన్నివేశాలు వరుసపెట్టి గడిచిన 2 సంవత్సరాలలో అభివృద్ధి కార్యక్రమాల కంటే వీళ్ళు తన్నుకొని ఒకరినొకరు తిట్టుకొని ఇవే ఎక్కువ చూస్తున్నాం. వీళ్ళు తిట్టుకున్న ప్రతిసారి పైనుంచి ఎవరో ఒకరు రావాలి, వాళ్ళిద్దరి మధ్యలో సంధి చేయాలి, మళ్ళీ అంతా సామరస్యంగా జరిగిపోయిందని చెప్పడం తప్ప ఇంతవరకు మేము అదే వాదిస్తున్నాం. ఇంత పెద్ద ఎత్తున నిన్న మొన్న వచ్చినటువంటి నూతనంగా వచ్చినటువంటి డీజీపీ గారు కూడా ఈ పింక్ బుక్కులు లేవు, రెడ్ బుక్కులు లేవు, మాది ఓన్లీ కాకి బుక్ అన్నారు. మేము అదే కేటీఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ అడిగినారు, మరి ఇంత పెద్ద కాకి బుక్ అంటున్నావు కదా, అక్కడ స్వయానా కొండ సురేఖ గారు మంత్రి గారి కూతురే గన్ను పెట్టి బెదిరించినారని చెప్తే
కేసు ఎందుకు చేయలేదు? నీ కాకి బుక్కే కదా, ఎక్కడ పోయింది నీ నిజాయితీ? అంటే ఒకవైపు జర్నలిస్టుల మీ దగ్గర నుంచి, మా బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి, సోషల్ మీడియాలో ఎవరు పోస్ట్ చేసినా కానీ వాళ్ళ మీద కేసు పెట్టే కాకి బుక్ నీ దగ్గర ఉంది, కానీ గన్ను తీసుకొని మాత్రం అఫీషియల్గా తిరగొచ్చని మీ కాకి బుక్ చెబుతుందా? అఫీషియల్గా ఆ మన్నదానికి ఇంతవరకు ఒక ప్రెస్ మీట్ లేదు, ఓపెన్గా పలానా జరిగిందని చెప్పే దమ్ము లేని పోలీస్ వ్యవస్థ ఈరోజు ఇంత దారుణంగా తయారైందంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి నీచమైన రాజకీయాల వల్లనే ఇంత దురదృష్టంగా ఈరోజు తెలంగాణ రాజకీయాలు నెలకొన్నాయి. ఇది ఇక్కడితో ఆగదు. బాధ ఏంటంటే పోలీస్ వ్యవస్థ, మనం మిగతా ఐటీ రంగాలు కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మన హైదరాబాద్కి వచ్చి మేము ఇక్కడ కంపెనీ పెడతాము, ఇక్కడ ఉద్యోగాలు ఇస్తామని అనుకుంటే క్రైమ్ రేట్ అనేది చూస్తారు. ఈ క్రైమ్ రేట్ అత్యంత తక్కువగా ఉన్నప్పుడే వాళ్ళు ఏమనుకో ఈ ప్రాంతం మనకు సేఫ్ అనుకున్నప్పుడే వాళ్ళు వచ్చి ఇక్కడ అన్ని రకాలుగా వాళ్ళు ఇక్కడ మేము పెడతాం, ఇన్వెస్ట్ చేస్తాం, ఇక్కడ ఉంటామని చెప్తారు. మనం క్రైమ్ రేట్ని అన్ని రకాలుగా, రోడ్ల వ్యవస్థని అన్నిటినీ బాగు చేసుకొని వాళ్ళకి ఇంటెన్సివ్స్ ఇచ్చి, కరెంటు నిరంతరాయంగా ఇచ్చి, అన్ని రకాలుగా ఫార్మా సెక్టార్ని, ఐటీ సెక్టార్ని అభివృద్ధి చేసుకుంటూ వస్తే ఈరోజు కంప్లీట్గా దీన్ని కుంగలో దొక్కేసి అన్నిటిని కూడా అతలాకుతలం మొత్తం అస్తవ్యస్తం చేసినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కింది. అంటే సార్ ఇప్పుడు వీళ్ళ ఇష్యూ సద్దుమణిగినట్టేనా, లేకుంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉండొచ్చా వీళ్ళ ఇష్యూ? ఈ సురేఖ గారికి సంబంధించి మనము ఒకవైపు ఒక్క మంత్రిత్వ శాఖతోటి ఈ ఒక్క సమస్యతో సరిపోదు. వీళ్ళు మారాలి అంటే ఈ బై ఎలక్షన్లో ఇప్పటికైనా జనాలకు అవకాశం వచ్చింది. ఒకసారి బీఆర్ఎస్ పార్టీకి వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్దాన్న ఆలోచన రాకపోతే మళ్ళొచ్చే 3 సంవత్సరాలు కూడా ప్రజల శ్రేయస్సు కంటే వాళ్ళ కడుపు నింపుకునే ఆలోచనలు ఎప్పటికీ నిరంతరంగా పనిచేస్తుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఇట్లాంటి కొట్లాటలు ఇంకా 10ల సంఖ్యలో మనం ఖచ్చితంగా చూస్తాం. ఓకే, అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే హైడ్రా మీద పడిపోయింది. ఇప్పుడు జూబ్లీహిల్స్లో ప్రత్యేకంగా చూసుకుంటే ఈ హైడ్రా వల్ల నష్టపోయిన ప్రజలు చాలా ఎక్కువగా ఉన్నారు. సో ఈ హైడ్రా గురించి మీ అభిప్రాయం ఏంటి? హైడ్రా నిజంగా నిజాయితీగా తన పని తాను చేసుకోపోవాలి. నిజంగానే నీటి ఎద్దడి ఎక్కడైతే కావాలని చెరువులలో కట్టినారు, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అని చెప్పేసి ఏదైనా ఆలోచన ఉంటే మొట్టమొదటిగా డ్రైనేజ్ వ్యవస్థను బాగు చేయాలి. డ్రైనేజ్ వ్యవస్థకి ఎక్కడైతే అడ్డొస్తున్నదో దాన్ని ఏమన్నా మీరు పలానా డ్రైనేజ్కి అడ్డంగా కట్టినారు, నీళ్లు పైనంగా ఒకవేళ ఉస్మాన్ సాగర్నో నిజాం సాగర్నో ఇట్లా వస్తుంటే అక్కడి నుంచి నేరుగా తీసుకపోవచ్చు అనే దాని మీద మీరు ఏది చూపించినా ఓకే. వాళ్ళు తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయం తప్పే. ఒకటి హైడ్రా ప్రాజెక్ట్ పేరు మీద, రెండోది మూసి వెడల్పు సుందరీకరణ పేరు మీద వాళ్ళు చేస్తున్నటువంటి చర్యలన్నీ కూడా తప్పే. హైడ్రా పేరు మీద ఇదే బోర్బండ డివిజన్, ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని మనం ఉదాహరణ తీసుకుంటే అక్కడ చెరువుకి ఆనుకొని ఉన్న ఒక 3 ఇళ్ళను నిలబెట్టి పక్కన 4వ ఇళ్ళను గొలగొట్టారు. ముందు 3 ఇళ్ళు ఎందుకు గొలగొట్టలేదంటే వాళ్ళకి సంబంధం లేదు. మళ్ళీ ఇంకా లోపలికి వచ్చి కాలనీలలో 1, 2, 3 ఎక్కడైతే బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉంటే వాళ్ళని బెదిరించాలి. ఏం చేయాలి? అక్కడ బోర్బండ అంటేనే బాగా పెద్ద ఎత్తున బస్తీలు, ఊర్ల నుంచి వచ్చి ఒక స్లమ్ లాగా పెద్ద ఎత్తున ఇరుకిరుకుగా ఇల్లు కట్టుకొని 5 ఫ్లోర్స్ కట్టుకున్న వాళ్ళు బతుకు జీవనం సాగించడం కోసం వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్ళని ఎట్లాగో పర్మిషన్ లేదు. కేసీఆర్ గారు ఆల్రెడీ ఒక జీవో 96 పేరు మీద బోర్బండ డివిజన్, ముఖ్యంగా సైట్ 3 వాళ్ళకు, అంటే ఈ బోర్బండ డివిజన్ వాళ్ళకు న్యాయం జరిగే విధంగా జీవో 96 పేరుతోటి థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ మీద స్టాంప్ డ్యూటీ కూడా క్లియర్ చేసే విధంగా ఒక జీవో విడుదల చేస్తే 1800 పైచిలకు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్న వారికి 20 కోట్ల పైచిలకు లాభమైంది. అంటే ఒక్కొక్క ఇంట్లో 3 లక్షలు 4 లక్షలు లాభమే, అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఎవరైతే దాన్ని రెక్టిఫై చేసుకోకుండా చేసుకుందాంలే మళ్ళీ వచ్చే గవర్నమెంట్ అనుకున్నారో వాళ్ళు దొరికిందే అదునుగా ప్రతి ఒక్కరు ఇల్లు కూలగొడితే ప్రయత్నం. అరే నీ హైడ్రా ఇక్కడికి ఎందుకు వచ్చింది? నువ్వు ఎక్కడనో చెరువు దగ్గర కూలగొట్టాల్సింది. అంటే 100 ఇల్లు దాటి వచ్చిన తర్వాత మా ఇల్లు కూలగొడతావా? అంటే ఎవరిని బెదిరిస్తున్నావు అని చెప్పేసి ఇంకా కసిగా ఈరోజు పనిచేయడం చూస్తున్నాం. ఈ హైడ్రా వ్యవస్థ అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో ఎవరెవరైతే బాగా పనిచేస్తున్నారో, యాక్టివ్గా ప్రజల తరపున మాట్లాడుతున్నారో వాళ్ళ బెదిరించడం కోసమే పనిచేస్తుంది తప్ప నిజంగా నిజాయితీగా నీటి వ్యవస్థ సరిగా బాలేదనో లేకపోతే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ బాగుపడాలన్న ఆలోచనతో మాత్రం ఎక్కడ పనిచేయట్లేదు. 1, 2 ఎక్కడైతే ఉన్న వాళ్ళని మేము గులగొట్టినాం, నా ఎన్కన్వెన్షన్ గులగొట్టినాం అని చెప్తున్నారు. మరి సెలబ్రిటీస్ చూసుకుంటే నాగార్జున కాంపౌండ్ కూడా నేను కూలగొట్టేశాను, కావాలనే ఇట్లా చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. అదే చెప్తున్నాం అండి. మంత్రులకు సంబంధించి దాదాపు 6-7 మంత్రులది స్వయాన వాళ్ళ తమ్ములది కూడా ఉస్మాన్ సాగర్లో అక్కడ నడి నీటి మధ్యలో ఉందని చెప్పేసి ఫోటోల ఆధారంగా వాళ్ళకి అందరూ పెట్టినాం. ఒక్కదాని మీద కూడా వాళ్ళు ఇంతవరకు కూడా మాట్లాడలేదు. అదొక్కటే కాదు, మన జూబ్లీస్ ఇప్పుడు జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ తీసుకుంటే పక్కనే గాంధీ గారికి సంబంధించినటువంటి ఒక 12 ఎకరాల స్థలం ఉంది. అక్కడ పిల్లలకు సంబంధించి ఏమో
అక్కడ ముఖ్యంగా అక్కడ పిల్లలకు సంబంధించి అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకు సంబంధించి ఏమో ఉన్నటువంటి గుడిసెలన్నింటినీ కూలగొట్టినారు. దాంతోపాటు గాంధీది కూడా కూలగొట్టినారు. 2 రోజులనే కేవలం ఒక్కరోజు గడువులోనే మళ్ళీ అదే గాంధీ గారికి 12 ఎకరాలకు సంబంధించి మంచిగా వైట్ షీట్లు వేసి నీట్గా కవర్ చేసి నీట్గా చేసి ఆయన దానికి అప్పచెప్పినారు తప్ప ప్రజలకు మాత్రం అప్పచెప్పలేదు. మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఎవరైతే వాళ్ళకు సంచులు ముడుపులు కట్టించుకోగలుగుతారో ఆయన వాటా ఆయనకి ఇవ్వగలుగుతారో వాళ్ళది మాత్రం అప్పగలుగుతారు తప్ప నిజంగా పొట్టకూటి కోసం హైదరాబాద్కి వచ్చి సరే కొంచెం గూడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ కుటుంబాన్ని పోషించే వాళ్ళు అమాయక ప్రజలు మాత్రం రేవంత్ రెడ్డి గారు కనపడట్లేదు. ఈ విధంగా హైడ్రా పేదల ఇల్లు కూలగొట్టడానికి తప్ప పెద్దోళ్ళని నచ్చజెప్పి అన్న మీరు పక్కకు కట్టుకునే దమ్ము సత్తా లేని హైడ్రా ఈరోజు తెలంగాణ ఉండడం వల్లే కంప్లీట్గా ఈరోజు రియల్ ఎస్టేట్ కావచ్చు కొత్తగా ఏదైనా కట్టుకుందామన్నా కానీ భయంతో ఎవరు ముందుకు రాకపోవడం వల్ల స్థానికంగా ఇదే జూబ్లీస్ బస్తీలో పెద్ద ఎత్తున కార్మికులకు కూడా కనీసం వాళ్ళకు జీవనోపాధి కోల్పోయినది మాత్రం